అన్నదాతలను గోసపుచ్చుకుంటున్న రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, రుణమాఫీ లేవని మండిపడ్డారు. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువు వచ్చిందని దుయ్యబట్టారు. ఇటు ఆధార్ కార్డులు ఇచ్చినా రైతుకి కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుందని ప్రశ్నించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకుందో రైతులకు వివరించాలన్నారు. 266 రూపాయలుగా ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు 325 రూపాయలు ఎలా అయిందో రైతులకి కాదు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియాలని తేల్చి చెప్పారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తుంది ఎవరని నిలదీశారు. ఈ కృత్రిమ కొరత ఎవరి వల్ల ఏర్పడుతుందో, ఆఖరికి ఎరువులు కూడా బుక్కేస్తున్న మేతన్నలను ఎవరో వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలను గోసపుచ్చుకుంటున్న రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, రుణమాఫీ లేవని మండిపడ్డారు. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువు వచ్చిందని దుయ్యబట్టారు. ఆధార్ కార్డులు ఇచ్చినా రైతుకి కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకుందో రైతులకు వివరించాలన్నారు. 266 రూపాయలుగా ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు 325 రూపాయలు ఎలా అయిందో రైతులకే కాదు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియాలని తేల్చి చెప్పారు. అయితే ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తుంది ఎవరని నిలదీశారు. ఈ కృత్రిమ కొరత ఎవరి వల్ల ఏర్పడుతుందో, ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మేతన్నలు ఎవరో వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక మహబూబాబాద్ జిల్లాలో వందే భారత్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తాళ్లాపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ట్రైన్ ఎద్దును ఢీకొట్టింది. ఈ ఘటనలో వందే భారత్ ట్రైన్ ముందు భాగం ధ్వంసమైంది. అయితే దీంతో అప్లైన్ 428/11 వద్ద కాసేపు రైలును నిలిపివేశారు అధికారులు. స్వల్ప మరమ్మతుల అనంతరం వందే భారత్ ట్రైన్ అక్కడ నుంచి పంపించారు. చిన్నారి హితిక్ష విగత జీవిగా మారింది. పంతాలు పట్టింపులు ఆ చిన్నారి ఊపిరి తీశాయి. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హితిక్ష హత్యకు కారణం కుటుంబ తగాదాలేనని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆదర్శ్ నగర్లో ఆకుల రాములు, నవీన దంపతులు ఉంటున్నారు. అయితే వీరికి కుమారుడు వేదాస్, కూతురు హితిక్ష ఉన్నారు. ఉపాధి కోసం ఆకుల రాములు గల్ఫ్ వెళ్లారు. అయితే రాములు తమ్ముడి భార్య మమతకు 2 అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇంతవరకు బానే ఉన్న కుటుంబంలో ఎక్కడో తేడా జరిగింది. ఆస్తి వివాదము సరిగ్గా చూడటం లేదని మమతలలోన రగిలిపోయింది. హితిక్షను ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టపడటం కూడా హత్యకు ఓ కారణమై ఉంటుంది. తన పిల్లలను లెక్క చేయడం లేదని మమత లోలోన రగిలిపోయింది. నిన్న సాయంత్రం నుంచి హితిక్ష కనిపించడం లేదు. చిన్నారి కోసం వెతికారు. ఆదర్శ్ నగర్ కాలనీ చివరి గల విజయ్ బాత్రూంలో చిన్నారి కనిపించింది. చిన్నారి గొంతుకు కోయగా రక్తపు మడుగులు కనిపించాయి. అయితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలు వీసేలా రోధించారు. వారి రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. అక్కడున్న వారంతా కూడా చిన్నారి ఆచేతనంగా ఉండటం చూసి కంటతడి పెట్టారు.
చిన్నారి హితీక్ష హత్య కేసులో పిన్ని మమతను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మమత ఒక్కరే ఘాతుకానికి పాల్పడిందా లేదంటే ఆమెకు ఎవరైనా సహకారం అందించారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అసలు హత్య ఎందుకు చేసింది? డబ్బుల కోసం హత్య చేశారా లేదంటే తన పిల్లలను సరిగ్గా చూడటం లేదని మమత ఘాతుకానికి పాల్పడిందా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. చిన్నారి హితీక్ష విగత జీవిగా మారింది. పంతాలు పట్టింపులు ఆ చిన్నారి ఊపిరి తీశాయి. జగిత్యాల జిల్లా కోరిట్లకు చెందిన హితీక్ష హత్యకు కారణం కుటుంబ తగదాలేనని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఆదర్శ్ నగర్లో ఆకుల రాములు నవీన దంపతులు ఉంటున్నారు. వీరికి కుమారుడు వేదాస్, కూతురు హితీక్ష ఉన్నారు. ఉపాధి కోసం ఆకుల రాములు గల్ఫ్ వెళ్లారు. రాములు తమ్ముడి భార్య మమతకు 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంతవరకు బానే ఉన్న కుటుంబంలో ఎక్కడో తేడా జరిగింది. ఆస్తి వివాదమో సరిగ్గా చూడటం లేదని మమత లోలోన రగిలిపోయింది. ఇటు హితీక్షను ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టపడటం కూడా హత్యకు ఓ కారణమై ఉంటుంది. తన పిల్లలను లెక్క చేయకుండా మమత లోలోన రగిలిపోయింది. నిన్న సాయంత్రం నుంచి హితీక్ష కనిపించడం లేదు. చిన్నారి కోసం వెతికారు. ఆదర్శ్ నగర్ కాలనీ చివరిగల విజయ్ బాత్రూంలో చిన్నారి కనిపించింది. చిన్నారి గొంతుకు కోయగా రక్తపు మణుకులో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం కూడా లేదు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలు వేసేలా రోధించారు. వారి రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. అక్కడున్న వారంతా కూడా చిన్నారి అచేతనంగా ఉండటం చూసి కంటతడి పెట్టారు. ఇక చిన్నారి హితీక్ష హత్య కేసులో అయితే పిన్ని మమతను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సో మమత ఒక్కరే ఘాతుకానికి పాల్పడిందా లేదంటే ఆమెకు ఎవరైనా సహకారం అందజేశారా అనే కోణంలో అయితే విచారణ జరుగుతుంది. అసలు హత్య ఎందుకు చేసింది? డబ్బుల కోసం హత్య చేశారా లేదంటే తన పిల్లలను సరిగ్గా చూడటం లేదని మమత ఘాతుకానికి పాల్పడిందా అనేది అయితే పోలీసుల విచారణలో తేలనుంది. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది. సిగాచి పరిశ్రమ ఘటనలో మరో మృతదేహాన్ని గుర్తించారు. DNA పరీక్షలతో మరో 2 శరీర అవశేషాల ద్వారా గుర్తించారు. అయితే మరో 7గురి ఆచూకీ లభించాల్సి ఉంది. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. DNA ద్వారా గుర్తించిన వారిలో ఇస్నాపూర్కు చెందిన దాసరి రామాంజనేయులు, మహబూబాబాద్కు చెందిన ఎం అఖిల్, చికెన్ సింగ్లు మధ్యప్రదేశ్లకు చెందిన వారిగా గుర్తించారు. కృష్ణా గోదావరి నీటిని ఒడిసి పట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నీళ్లు నిల్వ చేయడం అంటే కాంగ్రెస్ నేతలకు చేత కావడం లేదన్నారు. రైతులకు నష్టం కలిగితే ఊరుకునేది లేదన్నారు. అన్నదాతలతో కలిసి కన్నేపల్లిలో మోటార్లు ఆన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీలు ములాఖత్ అయ్యారన్న హరీష్ రావు రేవంత్ సర్కార్ ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని సూచించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడతా ఉన్నాయి. దురదృష్టం మన రాష్ట్రంలో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సగటు వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షపాతం మన రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైంది. రైతులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇంకా విత్తనాలు వేయలేదు. కొన్ని చోట్ల విత్తనాలు వేస్తే మొలకెత్తిన విత్తనాలు కూడా మాడిపోతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల ప్రాజెక్టుల కింద నారుమళ్ళు పోయాలా వద్దా, కొంతమంది నారుమళ్ళు పోసిన వాళ్ళు కూడా నాట్లు వేయడానికి వెనక ముందవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలేమో రోజు రోజుకు అడుగంటున్నటువంటి పరిస్థితి. సో ఈ వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు పలు జిల్లాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సో మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా, గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి ఈసారి.
జనరల్గా ఎప్పుడైనా జూలై ఆగస్ట్ నెలలో రావాల్సినటువంటి నీళ్లు ఈసారి మే నెలాఖరులోనే కృష్ణాలో వరద వచ్చింది. గోదావరిలో కూడా మంచి వరద వస్తూ ఉంది. ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి వరద వస్తూ ఉంది. మొదటి పంటకు కూడా ఇవాళ సకాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జనరల్గా ఎప్పుడైనా మనకేమైందంటే కృష్ణాలో జూలై ఆగస్టులో నీళ్లు రావడం వల్ల మొదటి పంట పోతుంది, కేవలం రెండవ పంటకు మాత్రమే నీళ్ళు ఇస్తూ ఉంటాం. కానీ ఈసారి మే నెలాఖరులోనే నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మొదటి పంటకు రెండవ పంటకు కాలం కాకపోయినా, వర్షాలు పడకపోయినా, ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణా గోదావరిలో వస్తున్నటువంటి వరద నీళ్లను ఒడిసి పట్టుకుంటే రెండు పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపాల్సిన ప్రభుత్వం దాని ఆచరణ, దాని పనితీరు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నట్టు కనబడతా ఉంది మాకు. ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో పోటీ పడతా ఉన్నారు. మా మీద నీలాప నిందలు చేయడంలో బిజీగా కనబడతా ఉన్నారు తప్ప ఈ వరద నీటిని ఎత్తిపోసుకునే విషయంలో వీళ్ళకి కనీస శ్రద్ధ కానీ పట్టింపు కానీ లేకపోయింది. కరువును పారదోలేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది. అంటే ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి, నో ప్రాబ్లం. కానీ రైతులు ఏం తప్పు చేశారు, రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. నీళ్ల విలువ తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే, నీళ్ల విలువ తెలిసిన వారు నాయకుడిగా ఉంటే ఆ నీళ్లు మలుపుకునే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు. దురదృష్టవశాత్తు నీళ్లపై పట్టింపు లేని, నీళ్ల విలువ తెలియని నాయకులు నేడు పాలకులుగా ఉండడం వల్ల ఇవాళ తెలంగాణకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లేవగానే తన దినచర్య ఏ నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అని చూసి అటు ఇంజనీర్లను, ఇటు మంత్రులను, శాసనసభ్యులను అలర్ట్ చేసేవాళ్ళు. జూరాలలో కొద్దిగా వరద వచ్చిందంటే నిరంజన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, లేదా ఆ జిల్లా శాసనసభ్యులకు, అదేవిధంగా ఇంజనీర్లకు ఫోన్ చేసి వెంటనే మోటార్ లాంచ్ చేయండి, నెట్టంపాటు చేయండి, కల్వకుర్తి చేయండి, భీమా చేయండి, కోయిల్ సాగర్ చేయండి, నీళ్లు నింపండి అని చుక్క చుక్కను ఒడిసి పట్టడానికి ఆరాటపడేవారు కేసీఆర్ గారు. కానీ నేటి ప్రభుత్వం వరద వచ్చి నెల రోజులు దాటింది, కానీ ఇప్పటికీ మోటార్ లాంచ్ చేయలేదు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం. అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే, కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు బట్టవు, రైతు ప్రయోజనాలు బట్టవు, కేవలం రాజకీయాలేనా? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా? ప్రభుత్వం దేనికోసం ఉన్నది? ప్రజల అవసరాలను, ఈ రాష్ట్ర అవసరాలను మీరు ఒడిసిపట్టుకునే బాధ్యత మీకు లేదా? కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. మీరు మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టినారు. మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇవాళ మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. కనేపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను
కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది. పంప్ హౌస్లు ఉన్నాయి, సబ్ స్టేషన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చిన నీకు ఇబ్బంది ఏంది? అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుకు తగిన శాస్తి చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా కొందరు హస్తనేతలు కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. గులాబీ జెండాతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ అజేయ శక్తిగా దూసుకెళ్తోంది. అయితే నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల క్యాడర్ గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. నిరంజన్ రెడ్డి వాళ్ళందరికీ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి సాధారణంగా ఆహ్వానించారు. కొద్దిగా చేసి మొత్తం చేసినామనేటువంటి ఒక భారీ ప్రచారం చేసుకొని బయటపడుతున్నారు కాంగ్రెస్. మొన్న రైతు బంధు సరే, కేసీఆర్ 15,000 ఇస్తాను కబ్బాలు కొట్టిండు, బాగుంది. కొట్టి కేసీఆర్ రైతులకే ఇస్తున్నాను, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కౌలు రైతులుగా దినం వ్యవసాయం పని చేసుకునేటువంటి వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా 12,000 ఇస్తా అన్నాడు. ఇవి ఏమీ లేవు. మొదటి 3 విడతల్లో 2 విడతలు అసలు వేయలే. ఒక విడతలో 3-4 ఎకరాల వరకు అందులో కొంతమందికి రాలే ఆపేసిండ్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి, ముఖం చెల్లాలి కాబట్టి అందరికీ వేస్తున్నామని చెప్పి ఈ విడత అందరికీ వేసి దానికి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఇచ్చిన బోర్డు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమని 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసినామని వేసినే మాట్లాడుతున్నాం. బిడ్డ మనం 3 సార్లు ఇదే లెక్కన వేసేది కదా, ఆ బాకీ కట్టు అని కాదు మనం కోట్లకు వచ్చినాం కదా. నువ్వు చెప్పినా బాకీ పడ్డావు కదా, అవి కట్టు మొదలు. రైతాంగానికి అవి బోనస్ ఈ యాసంగిలో ఒడ్లు తీసుకున్నటువంటి మొత్తం బోనస్ ఇచ్చినాకనే మాట్లాడక. యాసంగి ఒడ్లు పడితే కల్లాల కాడ కొనలికే తూకం చేసి తీసుకపోయికే 20 రోజులు, 15 రోజులు, నెల ఆయనతో ఎత్తుకున్నాక మళ్ళీ ఎత్తినప్పుడు కాంట బరాబర్ ఉంటుంది, తూకం బరాబర్ ఉంటుంది. వాడు తెచ్చుకున్న కాడ మీ దాంట్లో 4 క్వింటాలు కట్, మీ దాంట్లో 5 క్వింటాలు కట్, వారి అబ్బజాగిన కట్టేందుకే సర్కార్ అబ్బజాగిన రైతుల కష్టాన్ని కట్టేట్లా చేస్తారని రైతులకు రేవంత్ సర్కార్ చేసింది శూన్యమని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. హలవి హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ, రైతు భరోసా అంటూ పచ్చి మోసం చేశారన్నారు. రైతు డిక్లరేషన్ ఎక్కడికి పోయిందని రాజయ్య నిలదీశారు. దాదాపు 500 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం రేవంత్ సర్కారేనని మండిపడ్డారు తాటికొండ రాజయ్య. ముఖ్యమంత్రి 18 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు హైదరాబాద్ కు వచ్చి ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల మీద రైతు సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా దొంగ అన్నట్టు ఏం చేయకుండానే ఢిల్లీ స్థాయి లీడర్లతోటి, సెలబ్రిటీస్ తోటి డిక్లరేషన్ చేయించి కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టు ఇప్పటి వరకు రైతులకు చేసింది శూన్యం. మళ్ళా దానికి సవాల్ విసురుతాడు రేవంత్ రెడ్డి. కొని సవాల్ విసిరిండు, దాని మీద నిలబడతాడా అంటే ఆ సవాల్ను స్వీకరించి కేటీ రామారావు గారు మరి ప్రెస్ క్లబ్ కా, మరి కొండారెడ్డి పెళ్లిక, గజ్వేల్క ఎక్కడైనా మేము సిద్ధమని చెప్పేసి 42 గంటల సమయం ఇస్తే మరి తుర్రుమని 47వసారి ఢిల్లీ ప్రయాణికి సిద్ధమవుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రత్యేకంగా రైతు రాజ్యం కోసం కేసీఆర్ 10 సంవత్సరాలు కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిటి రాక్షసుల లెక్క 517 మందిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అలివి గాని హామీలు ఇచ్చి ఆ హామీలకు ఆశపడి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, నమ్మించి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఏ ఒక్కటి కూడా నెరవేరలే. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 41 లక్షల మంది రైతులకు ఇస్తాం, 2 లక్షలు రుణం ఒక్కటేసారి తీరుస్తాం. అది సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 నాడే ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు
రైతు డిక్లరేషన్ పేరుతోటి ఆశలు పెట్టడం జరిగింది. స్వయంగా రాహుల్ గాంధీని వరంగల్ తీసుకొచ్చి మేము చెప్తే నమ్మరనే ఉద్దేశంతో రాహుల్ గాంధీతో ప్రకటించడం జరిగింది. 50,000 కోట్లు పోయినాయి. మేనిఫెస్టోకి వచ్చే వరకు 42,000 కోట్లు అయింది, 30,000 కోట్లు అయింది. క్యాబినెట్కి వచ్చే వరకు 23,000 కోట్లు అయింది. తీరా ఇప్పటి వరకు రైతు ఖాతాలో పడ్డది 12,000 కోట్లు మాత్రమే. అంటే 30 నుండి 35% కూడా ఎక్కడ కూడా రైతు రుణమాఫీ కాలేదు. మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమం హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని నినాదాలు చేశారు. ఇక తెలంగాణ గలమై నినదించిన నాయకుడు ప్రణయ్ భాస్కర్ అని వివరించారు వినయ్ భాస్కర్. అనునిత్యం ప్రజల పక్షంగా పోరాడిన నేత ప్రణయ్ అన్న అని తెలిపారు. ప్రణయ్ భాస్కర్ సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం కొనియాడేవారని గుర్తు చేశారు వినయ్ భాస్కర్. సోదరుడు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు హన్మకొండ నియోజకవర్గం నుంచి 94లో ఎన్నికై హన్మకొండ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు తాను శాసనసభ్యునిగా తక్కువ సమయం ఉన్నప్పటికీ అనేక సమస్యల పరిష్కారం కోసం ఇటు అసెంబ్లీలో బయట కూడా మరి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించినటువంటి తెలంగాణవాది మా సోదరుడు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్. 94లో ఎన్నికైన నాటి నుండి తాను జీవించిన వరకు కూడా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన ఇటు అనేక సభలలో సమావేశాలలో చివరికి సమైక్య రాష్ట్రంలో శాసనసభలో కూడా ఏపీ శాసనసభలో కూడా తెలంగాణ సమస్యలపైన ప్రస్తావిస్తున్నప్పుడు మరి ఆ రోజు స్పీకర్ గారు తెలంగాణ పదం ఉపయోగించవద్దన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తి మా సోదరుడు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్. సమైక్య రాష్ట్రంలో శాసనసభ్యునిగా ఎన్నికై కూడా మరి తెలంగాణ కోసం అనేక సందర్భాలలో కేసీఆర్ గారి ఆదేశం మేరకు తెలంగాణ వాదుల ఆశయం మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి ఈరోజు మరి తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం ఒక ప్రజాప్రతినిధిగా మాజీ ప్రజాప్రతినిధిగా మరి ప్రజల్లో ఉంటూ మరి ముందుకు పోవడం జరుగుతుంది. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హరిత సేన కోఆర్డినేటర్ భోజనారాయణ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పార్కులో సోలో బాయ్స్ మూవీ టీమ్ హీరో గౌతమ్ కృష్ణ, డైరెక్టర్ నవీన్, నిర్మాత సతీష్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఈ ఛాలెంజ్లో భాగంగా 20 కోట్లకు పైగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం హీరో గౌతమ్ కృష్ణ మొక్కలు నాటాలని ప్రియాంక జైన్, సోహిల్, టెస్ట్ తేజకు ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్లో భాగంగా నేను మా సోలో బాయ్ టీం వచ్చి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోష్ కుమార్ గారు తీసుకున్న ఇనిషియేటివ్లో 20 కోట్ల మొక్కలు నాటి మన ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప విజయం సాధించిన ఒక ఇనిషియేటివ్ ఇది. సో మొక్కలు అనేవి ఎన్విరాన్మెంట్ కోసం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ కానీ డే టు డే లైఫ్లో మనం చూసే మన ఓజోన్ పొర కూడా పొల్యూషన్ వల్ల చాలా నష్టం చెందుతుంది. సో మన ఫ్యూచర్ బాగుండాలి, మన భవిష్యత్తు తరాలు బాగుండాలి అంటే మనకు మొక్కలు నాటడం అన్నది చాలా చాలా అవసరం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాళ్ళకి థ్యాంక్ యూ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ మొక్కలు నాటే కార్యక్రమం సంతోష్ అన్న చేపట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. నన్ను మా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు నామినేట్ చేసి మీరు వచ్చి చేయాలి తమ్ముడు అన్నప్పుడు నిన్న సోలో బాయ్ మూవీ సక్సెస్ కొట్టి ఈరోజు ఆనందంలో వచ్చి మేము మొక్కలు నేను మా హీరో డైరెక్టర్ మేము వచ్చి వీటిని చేసామండి. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి మన ప్రకృతిని ఆరోగ్యంగా ఉంచుకుని మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం అనేది మొక్కలు నాటడం కార్యక్రమం అనేది చాలా మంచి. దీనివల్ల అందరికీ మంచి జరుగుద్ది. మీరు కూడా అందరూ మొక్కలు నాటండి. నా తరపు నుంచి నేను ఒక 3 నామినేట్ చేస్తున్నా. మా తమ్ముడు డాక్టర్ భద్రం, అదేవిధంగా ఆర్టిస్టు సూర్య, పింక్ పాంగ్ సూర్య, అదేవిధంగా మా సోలో బాయ్ మూవీలో మా హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసిన అనితా చౌదరి గారు, వీళ్ళ ముగ్గురిని.
ఇక ఉప్పల్ మండే మార్కెట్ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా యాదగిరి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శేఖర్ రెడ్డి, కార్యదర్శులుగా లక్ష్మణ్, భాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారని తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత నిర్దం భాస్కర్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ఉప్పల్ మండే మార్కెట్ ఆటో యూనియన్ పెద్దదని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటో యూనియన్ నేతలు పాల్గొన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అతి పెద్ద ఆటో యూనియన్ అయిన ఉప్పల్ మండే మార్కెట్ అంటే చాలా ప్రసిద్ధి. ఇది ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ఈ మిత్రులు, ఈ ఉద్యమకారులందరూ కూడా పిలుపునిచ్చిన కేసీఆర్ పిలుపే తర్వాయి ఎంబడే ఉప్పల్ రింగ్ రోడ్డు జాతీయ రహదారిని ముట్టడి చేయడం, ధర్నా చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆటో యూనియన్ మిత్రులు ఈరోజు శుభ సందర్భం ఎందుకంటున్నంటే రాబోయే ప్రతి ఎలక్షన్లో కూడా ఈ విధమైన ఘన విజయం అవుతుంది. ఎల్లమ్మ సాక్షిగా ఈరోజు యూనియన్ అధ్యక్షులుగా యాదన్న గారు, శేఖర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులుగా, ట్రెజరర్గా లక్ష్మణ గారు, ఈ విధంగా థామస్ గారు ప్రోత్సాహంతో, ఆ తర్వాత చాలా మంది మిత్రులు పేర్లు మనం చాలా మంది చెప్తాం, పేపర్లు పట్టిస్తాం. ఇదే విజయాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ కలర్కు దొరుకుతుందని పూర్తి నమ్మకం ఉంది. ఆ నాయకత్వం మరొకసారి ఎగురుతుంది అని ఈ రోజు అమ్మవారి సాక్షిగా వీళ్ళు ఎంచుకోబడ్డారు. ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అంటే మన జనరల్ ఎలక్షన్స్ ఎట్లుంటాయో ఆ విధంగా వీళ్ళు ఎలక్షన్స్ పెట్టుకొని మెజార్టీతో గెలిచిన సందర్భంలో వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాబోయే ఎలక్షన్లో కూడా ఈ కలర్ 100% అందరి ప్రజలలో ఇదే విజయం ముందుకు వద్దని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.